ఇక నేను వెళ్ళొస్తాను. అప్పుడే ఎందుకు? ట్రైన్ 10:30 కదా. ఎందుకు ఇంత అర్జెంటుగా బయలుదేరావు? పట్టాభి గారిని కలిసి వెళ్ళేటప్పుడు ఒకవేళ లేట్ అయితే? ఓ అయితే ఢిల్లీకి చేరగానే నేను చెప్పిన నెంబర్కి ఫోన్ చేయి. చటర్జీ మనుషులు వస్తారు. ఓకే సల్మాన్. లాల్ సలాం. చూసి జాగ్రత్త. పడిపోన్లే, జాగ్రత్తగా వెళ్ళరా. సరే. హలో, పట్టాభిరామ్ గారేనా? అవును, మీరెవరు? నేను మళ్ళీ అదే నంబర్కి ఫోన్ చేశాను, స్విచ్ ఆఫ్ అని వచ్చింది. సార్, ఆ రిపోర్ట్స్ అన్నీ మీ దగ్గర ఉన్నాయా? ఎందుకు? కేఆర్కే కాళ్ళ మీద పెట్టి దండ పెట్టడానక? ఆ రోజు మీ మీద నాకు నమ్మకం ఉండేది, ఇప్పుడు లేదు. కారణం చెప్పాలంటే మీరు కూడా కేఆర్కేకి తొత్తులే. సోలమన్, చూడండి, మీ పరిస్థితి చూస్తుంటే జాలేస్తోంది. కానీ మీరు నోటికొచ్చినట్టు మాట్లాడడం ఏం బాలేదు. నాకు కేఆర్కేకి ఏదైనా సంబంధం ఉంది అనడానికి మీ దగ్గర ఏమేం ఆధారాలున్నాయి? ఈ సిటీలో కేఆర్కే మీ భార్యకు ప్రారంభించి ఇచ్చిన తనువిని కిచెన్ దేనికోసం ఇచ్చిన కూలి చెప్పండి. చాలా కాలంగా కేఆర్కే ఫుడ్స్ కి బ్రాండ్ అంబాసిడర్ అయిన తనూజ వర్మ టెలివిజన్ షోకి మీ భార్య యాంకర్ అయినప్పటి నుంచి ఈ ఇన్వెస్ట్మెంట్ వరకు అంతా లంచమే. గుర్తించుకోండి మిస్టర్ పట్టాభిరామ్. మిస్టర్ సోలమన్, నేనిప్పుడు మీతో చెప్పిన విషయాన్ని నమ్మండి అని నేను చెప్పట్లేదు. కానీ హోటల్ని ప్రారంభించడం నాకు మొదటి నుంచి ఇష్టం లేదు. కానీ అది కేఆర్కే ఇన్వెస్ట్మెంట్ అని నాకు ఈ క్షణం వరకు తెలియదు. నమ్మడం నమ్మకపోవడం ఇక మీ ఇష్టం. ఇక వెళ్తున్నాను. మిస్టర్ పట్టాభిరామ్, ఆ డాక్యుమెంట్స్ నేను జాగ్రత్తగా దాచలేదు. నాకు తెలిసిన పట్టాభిరామ్కి చెప్పలేని ఫైల్ ఉంది. అది ఇప్పటికీ అలాగే ఉంది. నేను చెప్పిన చోటికి వెళ్తే మీకు కావలసినవన్నీ దొరుకుతాయి.